బోటు మనదే, వేట మనదే అని అంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలగుంటలో మంగళవారం మత్స్యకారుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని బోటు మనదే, వేట మనదేనని అన్నారు. అనంతరం మత్స్యకారుల విరామ భృతి కోసం ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 1,30,796 మత్స్యకారుల కుటుంబాలకు 26,150 కోట్ల రూపాయల ఆర్థిక రుణాన్ని పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల ఐపీఎస్ ఏపీ సీఎం సభకు బందోబస్తుగా 900 మంది పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, మత్స్యకారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మత్స్యకార సేవలో మత్స్యకారులకు అండగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రధాని నడుపుతున్న మన డైనమిక్ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ సీఎం. అందరూ థ్యాంక్ యూ సార్. ఏపీ అంటేనే అమరావతి, పోలవరం అనే భాష్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దార్శనికుడు మన ప్రాంతానికి విచ్చేసిన శుభ సందర్భంలో అందరికీ ఘన స్వాగతం తెలియజేస్తూ నవ్యాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. ఈరోజు నేను తుమ్మలపెంట గ్రామానికి వచ్చాను. నా మనసుకు దగ్గరగా ఉండే మత్స్యకారుల్ని కలవడానికి వచ్చాను. వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఇంకా నాకు హుషారు పెరుగుతా ఉంది, ఇంకా బాగా కష్టపడాలనే ఆలోచన వస్తూ ఉంది. ఎప్పుడైతే చేసిన పనిని గుర్తుపెట్టుకుని మీరు కూడా అభిమానం, సంఘీభావాన్ని తెలియజేయగలిగితే దానివల్ల వచ్చే కిక్కే వేరు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నేను చేసే పనికి సార్థకత కనపడుస్తా ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మత్స్యకారు సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, నేను ఇంతవరకు చూడలేదు, చాలా హుషారుగా బాగా మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు
ఇంకో పక్కన సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి నాగరత్నమ్మ, శ్రీమతి నాగరత్నం గారు ఇప్పుడే మాట్లాడాడు సాయిబాబు. ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, తుమ్మల పెంట నా హృదయంలో ఎప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకుంటారు. మీరు చూపించిన స్ఫూర్తి నా జీవితంలో మర్చిపోలేను. మత్స్యకారులు చూపించిన స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని మళ్లీ మత్స్యకారుల కోసం ఇంకా ఉత్సాహంగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాల మహిళలకు అధిక ఆదాయం కోసం సముద్రపు నాచు